నా కాలగతులన్నీ నీ వశమని నిలిచి ఉన్నాను నీ చెంతని, నా దాగు చోటు నీవేనని నమ్మిక ఉంచాను నీ మీదనే. అవునన్నా కాదన్నా వెలుగైనా వెతలైనా నీతోనే నా పయనము, అది ప్రేమ ప్రాకారము. యేసయ్యా నీ పొందు నా భాగ్యము, నీ ప్రేమ ప్రాకారము. యేసయ్యా నీ పొందు నా భాగ్యము, నీతోనే అనుబంధం, నీలోని ఆనందం, నీ ప్రేమ ప్రాకారము. లోకంలో చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళని పట్టించుకోడు సైతాను. మరి ఎవరినయ్యా వాడు యుద్ధం చేసేది, వాడు ఎప్పుడు శోధించేది ఎవరినంటే మనల్నే. గుర్తుపెట్టుకోండి బాగా. కాబట్టి ఈ కారణం చేత మనకి శ్రమలు ఎప్పుడో ఒకసారి కాదు, శ్రమలు ప్రారంభం నుంచి మనం ఎత్తబడేంత వరకు కూడా. చెప్పు. మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైన మనకు కొత్త కాదుగా, ఘోరమైన శ్రమలైన మనకు కొత్త, శ్రమలు మనకు కొత్త కానే కాదు. ఆల్రెడీ శ్రమల్లో ఉన్నవాళ్ళు కూడా భయపడకండి. దేవుని అనుమతి లేకుండా ఒక్కటి కూడా నీకు రాదు. దేవుని అనుమతితో వచ్చిన శ్రమ నీలో ఉన్న లోపాన్ని తీసుకొని పోయిద్ది, కానీ నిన్ను తీసుకొని పోదు. ఇదొకటి అర్థమైతే చాలు ఈ పూటకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో ఉన్న లోపాలు తీసుకొని పోయిద్ది, నీలో ఉన్న పాపాన్ని తీసుకొని పోయిద్ది శ్రమ, వదలగొట్టిద్ది దరిద్రాన్ని. నిన్ను తీసుకొని పోదు ఆయన అనుమతి లేకుండా. ఎంత శ్రమ అయినా, ఎంత జబ్బైనా, ఎంత రోగమైనా, ఎంత సమస్య అయినా, ఎన్ని అప్పులైనా, ఎన్ని తిప్పలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, నీ ఒంటరితనమైనా సరే, ఏ శ్రమ నీకు అనుమతించినా ఆయన చిత్తానుసారంగా అనుమతించాడు. నేను వేదనలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, శ్రమలో ఉన్నానని ఏడుస్తున్నావా? అట్లయితే నువ్వు దేవుని దారిలో ఉన్నావని గుర్తుపట్టి సంతోషించు. అసలు ఇవన్నీ లేకపోతేనే డౌట్ పడు. ఏ నొప్పి లేకుండా ఉంటే డౌట్ పడు, ఏందో అసలు నేను రూట్లో ఉన్నానా లేదా అని. శ్రమల్లో ఉంటే భయపడద్దు. నువ్వు దేవుని సంఘంలో ఉన్నావు, దేవునికి మహిమ. దేవుడు నీ మీద చక్కడ పని చేస్తున్నాడు కాబట్టి ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి వస్తున్నాయి నీకు. ఆయన నిన్ను పక్కన పడేస్తే ఇక నీకే శ్రమ ఉండదు. మరి పక్కన పడేయాలా లేకపోతే చెక్కబడాలా? చెప్పు. నువ్వు ఏం కావాలో కోరుకో. చెక్కబడతావా, పక్కకు నెట్టబడతావా? శ్రమలు వద్దంటే చెప్పు, పక్కన పడేస్తాడు. ఇంకా చెక్కబడతావా లేకపోతే సుఖం కావాలో చెప్పు. చెక్కబడతావా? అట్లయితే మరి సుత్యా ఉల్లి పని చెబుతానే ఉంటాడు. మరి ఇంక దెబ్బలకు తట్టుకోవాలి. మరి పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపిక దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు నాయన. ఘనులు అని నువ్వు ఎవరిని పిలుస్తావు? పరిపూర్ణులు ఎవరు అనేటువంటి సందేశం నా ప్రభా మాతో మాట్లాడే. అంతేకాదు అంత్యకాలంలో జరగబోతున్న సంభవం, సంఘము ఇప్పుడు సంఘము శ్రమలకు సిద్ధపడొద్దు, అప్పుడు సిద్ధపడితే సరిపోతుందని బోధ కాదు. సంఘం ఎల్లప్పుడూ కూడా శ్రమలకు సిద్ధమై ఉండాలి. ఎందుకంటే అనేక హింసలు పొందిన మీదట మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలన అపోస్తల కార్యంలో సాక్ష్యం ఉన్నది. కాబట్టి నా ప్రభువా, రేపు నిత్యత్వంలో మేము సింహాసనమికి పరిపాలించాలంటే ఈ భూమి మీద మేము విశ్వాసం విషయంలో అగ్ని పరీక్ష చేత మేము శుద్ధి చేయబడాలి, మా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కాబట్టి శ్రమలకు ముందే మనం వెళ్ళిపోతాం, మనకేం శ్రమలు ఉండవు. అంత్యాబద్ధ క్రీస్తు వచ్చి ఇబ్బందులు పెట్టే దానిలో మనం ఉండము. మనకి ఇప్పుడు జరిగే శ్రమలే సరిపోతాయి, అప్పటిదాకా మనకు వాడు వచ్చి శ్రమ పెట్టేది ఏంది ఇంకా మనకి అనేటువంటి ఆలోచన
సబబు కాదు. మనం ఎల్లప్పుడూ కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా శ్రమలకు సిద్ధమయ్యే ఉండాలి. ఒకవేళ వాళ్ళు బయలుపడినా కూడా అబద్ధ క్రీస్తు అబద్ధ క్రీస్తు బయలుపడినా కూడా మేము విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా గట్టిగా వాడిని ఎదిరించి విశ్వాసాన్ని కాపాడుకోవటానికి మేము సర్వసన్నద్ధులమై ఉండుట యుక్తమైన సంగతిని మేము గ్రహించాం. సంభవించబోతున్న సంభవాలన్నీ కూడా ఒకటొకటిగా మాకు స్పష్టపరిచి మాకు ఈ సంగతులన్నీ నేర్పిస్తూ నాయన మేమందరం కూడా మరలా ధ్యానించి అనేక సంగతులు నేర్చుకున్నట్లు కృపనిమ్మని స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ అందరికీ కూడా వివేచన దయచేయండి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయండి. సత్యం అర్థం కావాలి అంటే ఆత్మాను నేత్రాలు తెరవాలి. ఆ రోషము, ఆ కసి, ఆ పట్టుదల, ఆ లేఖనాల కొరకైన తృష్ణ, లేఖనాన్ని న్యాయంగా నిర్వచించేటువంటి జ్ఞానం, న్యాయమైన అర్థం చెప్పేటువంటి జ్ఞానం మాకు నువ్వు ఇవ్వాల్సిందే. అనుగ్రహించి మా బిడ్డలందరినీ బలపరిచి సత్యములో మమ్మల్ని స్థిరపరిచి సంఘమును రాకడకు ఆయత్తపరచమని స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థించి స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ మనవులన్నీ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని అన్ని విషయముల్లో సిద్ధపరిచి అప్పుడెప్పుడో అప్పుడే కాదు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా నీ రాకడకు మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తపరిచి జాగ్రత్త చేయమని మమ్మల్ని అందరినీ కూడా ఆ కృపలో ఉంచమని దేవుడు మనందరికీ కూడా ఆ సహాయము చేయనట్లుగా ప్రభువా మేమందరం ప్రార్థన చేయనట్లు ఆశీర్వాదం మాకు లభించుగాక. మేము బోధించున్నట్లుగా కూడా అందరికీ హెచ్చరిక చేయనట్లుగా, ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు జాగ్రత్త పడండి అని హెచ్చరిక నాదము చేయనట్లుగా మాకందరికీ కృప కలుగునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశనామునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా ఈ విషయాన్ని నేను మేధావినని, నాకు అన్నీ తెలుసని, నేను గొప్ప జ్ఞానిని నేను చెప్పలేదు. భక్తులు, నేను పుట్టి పెరిగిన సంఘం, నేను భక్తి నేర్చుకున్న సంఘం, అన్ని సంఘాల్లో ఏది బోధింపబడిందో అది చూసుకున్నాను, వ్యక్తిగతంగా ధ్యానించుకున్నాను, భక్తులు రాసిన బుక్స్ చదివాను. అన్నీ చదివి ఏది సత్యసమ్మతంగా ఉందనేది క్లారిటీ తీసుకొని నేను బోధిస్తున్నా. ఈరోజు నా ఉపదేశం విషయంలో నాకు కొండంత ధైర్యం ఉంది. ఒక్క పుస్తకంతో ఏకీభవించవాకండి, ఎవరో దైవజనుడు రాసిన ఒక పుస్తకంతో బ్రేక్ అవ్వకండి. అందరూ చెప్పిన సత్యం తీసుకోండి. అందరూ చెప్పిన దానిలో ఏది మనకు అంగీకరించదగిందో, ఏది మనకు వాక్యానికి అడ్డొస్తుందో చూసుకొని బెరయ విశ్వాసుల్లాగా జాగ్రత్త పడండి. ఇప్పుడు నేను చెప్పిన మాట, శాలేం రాజు మాట అంతే అని చెప్పట్లా, అలాగున్నదో లేదో నేను చూపించాను, మీరు కూడా చూసుకొని జాగ్రత్త పడండి. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. అందరికీ వందనాలు, సెలవు. ఇంత సమయం ఓపికతో విన్నారు, ఇంత సమయం వాక్య ఓపికతో విన్నారంటేనే చెప్పుకోవచ్చు మీరు మంచి పట్టుత్వంలో ఉన్నారని. కాబట్టి ఇక సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలు, దైవాశీస్సులు.